హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే నేను 5 ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అది మెయిన్గా అబ్బాయిల కోసం. ఎందుకు అబ్బాయిల కోసం మాట్లాడుతున్నా అంటే ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయితే వచ్చేసింది, ఆల్ఫా మేల్. ఆల్ఫా మేల్ అనేది మనం ఏ సినిమాలో చూసాం, యానిమల్ సినిమాలో చూసాం. సో ఈ ఆల్ఫా మేల్ అనే కాన్సెప్ట్ చూసిన తర్వాత చాలా మంది నేను కూడా ఒక ఆల్ఫా మేల్ లా ఉన్నాను అని అంటూ ఉంటారు. మంచి క్వాలిటీస్ ఉన్న మేల్స్ బేసిక్గా ఇద్దరు అనమాట, ఒకటి ఆల్ఫా మేల్, ఒకటి సిగ్మా మేల్. ఈ మేల్ క్యారెక్టరిస్టిక్స్ నేను ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. ఇవన్నీ విన్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఏ టైప్ ఆఫ్ మేలో కింద కామెంట్ చేయండి. అప్పుడు చూద్దాం ఎంతమంది ఆల్ఫా మేల్స్ ఉన్నారు, ఎంతమంది సిగ్మా మేల్స్ ఉన్నారు అనేది. అంతేకాకుండా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లెస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కమింగ్ టు ద టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ సోషల్ రోల్ అనమాట. సో ఆల్ఫా మేల్ యొక్క సోషల్ రోల్ ఎలా ఉంటుందంటే, ఎక్కడైనా కూడా నేను టాప్లో ఉండాలి, నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నన్ను పొగుడుతూ ఉండాలి, నేను ప్రతి ఒక్కరిలో హైలైట్ అవ్వాలి అనే ఒక ట్రైట్ వాళ్ళలో ఉంటుంది, అంటే ఒక పర్సనాలిటీ వాళ్ళలో ఉంటుంది అనమాట. అదే సిగ్మా మేల్కి ఎలా ఉంటుందంటే, ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరిని ఫాలో అవ్వరు, వాళ్ళు చేసే పని కరెక్ట్గా చేస్తారు. అండ్ ఒక గ్రూప్లో కనుక వాళ్ళు ఉంటే నేను అందులో టాప్లో ఉండాలి అని వాళ్ళు అనుకోరు, గ్రూప్లో బెటర్ పర్ఫార్మ్ ఇస్తే చాలు అనుకుంటారు. దిస్ ఈజ్ ఎ సిగ్మా మేల్. సో ఇక్కడ చెప్పండి, మీ సోషల్ రోల్ ఆల్ఫా మేలా, సిగ్మా మేలా? అండ్ సెకండ్ రైట్ వచ్చేసి ఏంటి అంటే, పర్సనాలిటీ అనమాట. ఆల్ఫా మేల్ యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, ఏదైనా కూడా అవుట్ గోయింగ్ కాన్ఫిడెంట్, అంటే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అని చెప్పేసి తను ప్రతి చోట ప్రూవ్ చేసుకోవాలనుకుంటాను. నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పేసి తన మాటల్లో కావచ్చు, తన నడవడికల్లో కావచ్చు, నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నలుగురిలో ఒక స్పాట్ లైట్లో ఉండాలనుకున్నాను అనమాట. అంటే ఒక గ్రూప్ ఉంటే తన మీదే ఫోకస్ ఉండేలాగా తను అలాగే మాట్లాడతాడు, అలాగే బిహేవ్ చేస్తాడు, అలాగే ఉంటాడు. బేసిక్గా మన తెలుగు సినిమాల్లో హీరోలు ఉంటే 10 మంది ఫ్రెండ్స్ ఉంటే అందులో హీరో మాత్రమే హైలైట్ అవ్వడానికి ఎలాంటి ట్రైట్స్ అయితే చూపిస్తారో అవన్నీ కూడా ఒక ఆల్ఫా మేల్ ట్రైట్స్ అనమాట. అదే ఒక సిగ్మా మేల్ ట్రైట్స్ వచ్చేసి ఏంటి అంటే, తను సిచ్యువేషన్ ని బట్టి కాన్ఫిడెన్స్ చూపిస్తారన్నమాట. అంటే ఒక సిచ్యువేషన్ వచ్చింది, అందరూ తనని కాన్ఫిడెన్స్ చేస్తున్నారు, తను ఒక పని చేయలేకపోతున్నారు, అలాంటి టైంలో తన కాన్ఫిడెన్స్ చూపిస్తాడు అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే, సెల్ఫ్ రిలయంట్ ఉంటాడు. అంటే ఒక గ్రూప్ మొత్తాన్ని నేను ఉద్ధరిస్తా అని చెప్పి కాకుండా తను చేసే పని తను కరెక్ట్ గా చేస్తూ ఉంటాడు. అండ్ ఇంట్రోవర్ట్ నేచర్ తో ఉంటాడు బేసిక్ గా ఒక సిగ్మా మేల్ అనే వాళ్ళు. ఇది పర్సనాలిటీ. సో ఇప్పుడు చెప్పండి, సో మీ పర్సనాలిటీ ట్రైట్ ఒక ఆల్ఫా మేలా, ఒక సిగ్మా మేలా? థర్డ్ ట్రైట్ వచ్చేసి ఏంటంటే, అది లీడర్షిప్ అనమాట. ఒక ఆల్ఫా మేల్ ఎలా ఉంటాడంటే, పదండి నేను మిమ్మల్ని ముందరికి నడిపిస్తా, పదండి నేను ముందుండి మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి భరోసా ఇస్తారు. అదే ఒక సిగ్మా మేల్ ఎలా ఉంటాడంటే, అవసరాన్ని బట్టి స్టెప్ ఇన్ అవుతాడు. అంటే ఓకే, టీం అందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు, ఇక్కడ నా నీడ్ ఉంది అని చెప్పి అప్పుడు స్టెప్ ఇన్ అవుతాడు. అంతేగాని స్టార్టింగ్ లోనే నేను మిమ్మల్ని లీడ్ చేస్తా అని చెప్పడం అనమాట. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక ఆల్ఫా మేలా, ఒక సిగ్మా మేలా లీడర్షిప్ లో అనేది? అండ్ ఈ ట్రైట్ అనేది మీకు ఖచ్చితంగా మీ కార్పొరేట్ వరల్డ్ లో కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే కార్పొరేట్ వరల్డ్ లో కూడా ఇలా ఆల్ఫా మేల్స్, సిగ్మా మేల్స్ మధ్య డివిజన్ ఉంటుంది. మీరంటూ ఒక టీమ్ లో పనిచేస్తున్నప్పుడు లీడర్షిప్ తీసుకోవడం ఎలాగా, మీరంటూ ఒక టీమ్ లో పనిచేస్తున్నప్పుడు సిగ్మా మేలా, ఆల్ఫా మేలా, లేదా మీ టీమ్ లీడర్ అసలు సిగ్మా మేలో, ఆల్ఫా మేలో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఇలా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ద ఫోర్త్ ట్రైట్ ఇస్ సోషల్ ఈవెంట్స్. సోషల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే, ఒక ఆల్ఫా మేల్ ఎలా ఉంటాడంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లో, ఒక పార్టీలో ఇలా ఏమైనా జరుగుతుంది అనుకోండి, బాగా అవుట్ గోయింగ్ ఉంటారు, అందరితో చాలా బాగా మాట్లాడడం, పక్కన ఉన్నతో అందరితో కూడా నెట్వర్కింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట ఇలాంటి ఆల్ఫా మేల్స్. అదే సిగ్మా మేల్ ఏం చేస్తాడంటే, సైలెంట్ గా ఉంటాడు, తనకి నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, అవసరం అనిపిస్తేనే మాట్లాడతాడు, ఒకవేళ వాళ్ళతో కరెక్ట్ కాదు అనుకుంటే సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళతో ఎక్కువ రిలేషన్షిప్ అనేది సిగ్మా మేల్స్ ఎప్పుడు పెట్టుకోరు అనమాట. సో ఈ సోషల్ ఈవెంట్స్ లో మీరు ఒక ఆల్ఫా మేలా, ఒక సిగ్మా మేలా? ఇది కూడా కామెంట్ చేయండి. అండ్ ద ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ రైట్ వచ్చేసి ఏంటి అంటే, మోటివేషన్. ప్రతి ఒక్కరికి కూడా మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆల్ఫా మేల్ కి మోటివేషన్ అనేది ఎలా వస్తుందంటే, డ్రివెన్ బై గ్రోత్. అంటే నేను ఇక్కడ మోటివేట్ అయితే నాకు పర్సనల్ గా గ్రోత్ ఉంటుంది అనుకుంటే, లేదా అందరూ నన్ను ఇక్కడ గుర్తిస్తారు అనుకుంటే, తను మోటివేషన్ తెచ్చుకుని ఒక వర్క్ అనే దాన్ని కంప్లీట్ చేసేవాడు ఆల్ఫా మేల్. అదే ఒక సిగ్మా మేల్ ఎలా ఉంటాడు అంటే, తనకి అవసరమైతే, తన పర్సనల్ గ్రోత్ కి యూజ్ అయితే, తన ఫ్యామిలీ గ్రోత్ కి యూజ్ అయితే అప్పుడు మాత్రమే అక్కడ మోటివేట్ అయ్యి ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తాడు తప్పించి వేరే వాడి రికగ్నేషన్ కోసం వీడు ఎప్పుడు ప్రాకులాడాడు అనమాట. అలాంటి వాడు ఒక సిగ్మా మేల్. సో ఈ ఆల్ఫా మేల్, సిగ్మా మేల్ మధ్య డిఫరెన్స్ చెప్పడం వల్ల ఈ ఆల్ఫా మేల్ ని తక్కువ, సిగ్మా మేల్ ఎక్కువ, లేకపోతే సిగ్మా మేల్ తక్కువ, ఆల్ఫా మేల్ ఎక్కువ అని కాదు. ప్రతి పర్సన్ లో కూడా కొన్ని ట్రైట్స్ ఉంటాయి. సో ఇదంతా విన్నారు కదా. సో ఈ ఆల్ఫా మేల్ అండ్ సిగ్మా మేల్ మధ్య డిఫరెన్స్ విన్నారు కదా. కాబట్టి ఇప్పుడు మేల్స్ అందరూ కూడా మీరు ఒక ఆల్ఫా మేల్ కేటగిరీ కిందకి వస్తారా, లేకపోతే సిగ్మా మేల్ కేటగిరీ కిందకి వస్తారా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లెస్ మీడియా యూట్యూబ్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.